అందరికీ నమస్కారం అండి. నా పేరు P Duryodhana. మన ఛానల్ పేరు ఫ్రెండ్లీ గార్డెనర్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో ఉండేటువంటి హార్వెస్ట్ని, చిన్న హార్వెస్ట్ అండి, అది మీకు చూపిస్తాను. దయచేసి చూసి ఆనందించండి. చూడండి, ఇది మన అంజీరా చెట్టు అండి. 2 పళ్ళు ముగ్గాయి. మనము ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. ఇవ్వనండి. అలాగే మరొక పండు కూడా ఇక్కడ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయండి. ఈ పండుని మా తోటలోకి ఉడుతూ ఒకటి వస్తుంటుంది, అది కొంత తిన్నది. ఈరోజు వీటిని హార్వెస్ట్ చేద్దాం. చూడండి, ఉడత కొంత తింది. అలాగే ఇక్కడ ఒక పండు ఉందండి, దానిమ్మ పండు. దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారా? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక దోసకాయ ఉంది చూడండి. గోల్డెన్ కలర్లోకి, పింక్ కలర్లోకి ఎలా చక్కగా మారిందో చూడగానే ముచ్చటేస్తుంది. కోయడానికి కూడా ఇష్టపడడం లేదు, అయినా తప్పదు. ఈరోజు ఈ దోసకాయని మనం హార్వెస్ట్ చేస్తాం. మంచి సువాసన కూడా ఉందండి, బాగుంది. ఇక్కడ ఈ టమాటా చెట్టుకి 2 ముగ్గినటువంటి పళ్ళు ఉన్నాయండి, టమాటా పళ్ళు. వీటిని హార్వెస్ట్ చేద్దాం. ముగ్గిన టమాటాలు ఉన్నాయండి, వీటిని హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒక వంకాయ ఉన్నది, చూసారా? ఈ వంకాయ ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ ఒక బెండకాయ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వంకాయ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి. మనకి కాపు రావడానికి ప్రూనింగ్ పద్ధతులు అంటే మిరపకాయలకి ఒక రకం ప్రూనింగ్ ఉంటుంది. తర్వాత టమాటాకి, వంకాయ మొక్కలకి ఒక రకమైన ప్రూనింగ్ ఉంటుంది. అంటే ఒక మొక్కకి 4 కొమ్మలు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత కుండీకి అడుగు భాగంలో ఉండేటువంటి మరి ఆకుల్ని, కొమ్మల్ని తుంచి వేయాలి. తర్వాత పాత పడినటువంటి, వయసు మళ్ళినటువంటి ఆకుల్ని, మరి పురుగు పట్టిన ఆకుల్ని తీసివేస్తే మొక్కలు బాగా పెరుగుతాయండి. ప్రూనింగ్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మిరప మొక్క కాయల్ని హార్వెస్ట్ చేద్దాం.
ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఈ చిన్న హార్వెస్ట్. ఈ మనం సొంతంగా పెంచుకున్నామండి. ఈ పళ్ళు కాయలు చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా మీ మెద్ది తోటలో వీలుంటే చిన్న చిన్న పండ్ల మొక్కలు, మొట్టమొదటి ఆకుకూర మొక్కలు, తర్వాత పూల మొక్కలు, అలాగే పండ్ల మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసిన వారందరికీ కూడా మరి కృతజ్ఞతలండి. మరి క్రొత్త వారికి ఒక విజ్ఞప్తి అండి, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ కొడితే సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా నొక్కితే మన తర్వాత వీడియోలు వస్తాయి. పాత వారందరికీ మరొకసారి విజ్ఞప్తి అండి, మీరు మర్చిపోకుండా దయచేసి లైక్ కొడుతుండండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ కూడా చేస్తుండండి. మరి మీకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.